వాళ్ళకి ఉంది, నాట్ జస్ట్ కమ్ అండ్ గో క్యారెక్టర్స్ కాదు, చాలా డెప్త్ ఉంది క్యారెక్టర్స్. ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ అన్ ఇంపార్టెంట్ రోల్. అది ఆర్జీవి ఎంట్రీ, అఫ్ కోర్స్ ఐ డోంట్ వాంట్ రివీల్, యూ హ్యావ్ టు సీ. ఎస్, విజయ్ దేవరకొండ క్యారెక్టర్ కూడా రివీల్ చేయనండి. ఐ మీన్ నెక్స్ట్ చూసే వాళ్ళకి ఆ సస్పెన్స్ పోగొట్టడం ఇష్టం లేదు. హీఈస్ దేర్, యాజ్ యూ ఆల్ అవేర్. A cameo is there, but definitely unexpected cameo. You can't think of, okay, Vijay is doing this kind of cameo. So ముందుగానే తీశారు. బేసికల్ గా మన తెలుగు ఇండస్ట్రీలో ఏంటంటే రాబోయే చరిత్రను ముందుగానే తీస్తే మన వాళ్ళు ఒప్పుకోరు. ఎగ్జాంపుల్ ప్రేమికల రోజు లాంటి మూవీలు. సో ఇప్పుడు దాన్ని నెక్స్ట్ లెవెల్, అడ్వాన్స్డ్ లెవెల్ తీసుకుని వచ్చారు. సినిమా హిట్ బ్రో. మూవీస్ వచ్చారు? చూసాను బ్రో. అమితాబ్ బచ్చన్ ప్రభాస్ కి ఏదో వార్ ఉంటుంది అంట కదా? ఉంటది బ్రో, బాగుంది బ్రో. ఇప్పుడు ఏం చెప్పినా సరే ఎక్స్ట్రీమ్ లెవెల్ ఉందనే చెప్తాం. విజయ్ దేవరకొండ క్యారెక్టర్ నిజంగా బాగుంది బ్రో, నిజం బ్రో. మూవీ చాలా బాగుంది, మీరు వెళ్ళి చూడండి, ఫ్యామిలీ మొత్తం వెళ్ళి చూడొచ్చు. పెట్టుకొని ఈ చిత్రాన్ని నిర్మించాడు. సో రాబోయే రోజుల్లో మనకి బుజ్జి అనేది అంటే వాట్ ఈస్ దిస్ బుజ్జి అంటే, మన రాబోయే రోజుల్లో కొంచెం గాలిలో ఎగిలే మోటార్లు వస్తాయని మనం ఇటీవల మెసేజ్ ఉంది. సో దాని అండి మనం ఎన్నిసార్లు చెప్పినా ఆ మెసేజ్ మాత్రం ఇప్పుడు ఇమిటేషన్ చేసుకొస్తున్నారని ఒక మెయిన్ అటువంటి చెప్పుకోవాలి. తర్వాత ఇక్కడ గిన్నిస్ బుక్ ఆఫ్ ది రికార్డ్ బ్రహ్మానందం గారిని వాడటం ఒక అంశం ఉంది. మనకి ఈ చిత్రంలో కూడా మన రామాయణం, భారతం ఇవన్నిటిని కూడా కలగండి. అర్జునుడు, భీముడు, నకులు, సహదేవుడు ఇవన్నీ కూడా ఆ ఫీలింగ్ లో వాళ్ళు ఏ పాయింట్ లో ఏ జోనర్ని తీసుకోవాలి అనేది కూడా మెయిన్ అంశం. సో టోటల్ గా మాత్రం సినిమా మాత్రం అసలు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఒక రేంజ్ లో ఉంది సినిమా. స్టార్టింగ్ లో ఇంటర్వ్యూల్ దాకా కూడా స్టోరీలో రివీల్ కాదు, ఇంటర్వ్యూల్ తర్వాతనే స్టోరీ అంతా మొత్తం కూడా రివీల్ అయిపోతాయి. అసలు కల్కి అంటే ఏందనేది ఒక ప్రపంచానికి, తెలియ ప్రపంచానికి మనం తీసుకెళ్తారు. సో ఇక్కడ నుంచి తెలుగు ఇండస్ట్రీ రాజమౌళి గారు ఆస్కార్ తీసుకొస్తే ఇక్కడ అశ్విన్ గారు ఒక ఇంగ్లీషు వాళ్ళలో ఒక జెండా బాకినటువంటి ఆ ఘనత మన అశ్విన్ గారు అని చెప్పుకోవచ్చు. సో టోటల్గా మూవీ మాత్రం బ్లాక్ బస్టర్. ఎవ్రీథింగ్ ఇటువంటి సీన్స్ మనం రావాలి. రాబోయే రోజుల్లో ఇండియన్ ఫిల్మ్ ఇది ఇండియన్ ఫిల్మ్గా చెప్పుకోవచ్చు. టోటల్ ఓన్లీ ఒక ఇండియన్ ఆర్టిస్టులు, ఎక్కువ మంది మన ఇండియన్ ఆర్టిస్టులను పెట్టే సినిమా నిర్మించారు. సో మూవీ మాత్రం బ్లాక్ బస్టర్. స్టోరీ ఎలా ఉంది? స్టోరీ అదే కల్కి అనే పదానికి మొత్తం కలగలిపాడు. సో మొత్తం కలిగి ప్రభాస్ గారే అన్ని ప్రభాస్ గారు అందరిలో తిరుగుతాడు. విజయ్ దేవరకొండ క్యారెక్టర్ లాస్ట్ లో అదే అర్జునుడు, భీముడు, నకులు, సహదేవుడు అంటారు కదా. సో ఆయన యుద్ధాలలో ఆ రకంగా చేశారు. సో ఇంకా ఉన్నారు మన, ఇక పోతే ఆయన దిల్కర్ సల్మాన్ ఉన్నారు, ఇక చాలా మంది ఆర్టిస్టులు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి మాత్రం కొంచెం సైలెన్స్ గా ఉంటది, అది చాలా క్షుణ్ణంగా మనసు పెట్టి వినాలి. సో టోటల్ మూవీ మాత్రం బ్లాక్ బస్టర్. విజువల్స్ ఎఫెక్ట్లు కానీ అవన్నీ కూడా ఏంటంటే ఒక కొత్త నగరాన్ని మనం సినిమాలోకి వెళ్తే ఒక ప్రపంచాన్ని, తెలియని ప్రపంచాన్ని మనం చూస్తాము. అదే కదా అవతార్లో కూడా చూసింది మనం, అదే కదా. సో అవతార్లో కూడా చూసింది అదే. సో ఇప్పుడు ఇక్కడ చూస్తుంది ఏంటి మనం, కల్కి అనేది వాట్ ఈస్ దిస్ కల్కి అంటే ఏంటి, అసలు కల్కి అనే పదం ఎక్కడ ఉంది, కల్కికి మనకి సంబంధం ఏంటి. సో ఇట మనం మోటార్ వెహికల్స్ లో కూడా మనం నిర్మించుకునే. సో మనం గతంలో స్పైడర్ మ్యాన్ ఆయన చూసాం, అది అయిపోయింది. మన టెర్రర్, ఇంకా మన ట్రాన్స్ఫార్మర్ చాలా చూసాం. సో మన జర్నీలో చాలా అటువంటి అద్భుతాలు ఎన్నో చూసినాం కాబట్టి. సో ఈటీటీ మాత్రం యాస్టీస్ గా ఇప్పుడు లేటెస్ట్ గా నెటిటీకి దగ్గరగా ఉందన్నమాట. సో మూవీ మాత్రం వండర్ఫుల్. ఓవరాల్ రేటింగ్ ఎంత? మూవీ బ్లాక్ బస్టర్ నా రేటింగ్ అంతే.